అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మీకు అందరికీ తెలుసు, మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బ్యాచ్ ఒకటి రన్ అవుతున్నది. దీనికి సంబంధించి మనం మార్చి నెలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని మీకు ప్రత్యేకంగా చెప్పడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు నన్ను కానీ మా స్టాఫ్ని కానీ గత కొద్ది రోజులుగా ఒక ప్రశ్న అడుగుతున్నారనమాట. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మేము ప్రిపేర్ అవ్వాలంటారా, వద్దంటారా? కొంతమంది అయితే డెసిషన్ తీసుకున్నారు, మేము ఇంకా చదవం సార్, మా సంబంధిత కంటెంట్ మెథడ్ ఇలాంటివి చూసుకుంటాం, ఇంగ్లీష్ మేము చదవమన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాం. కొంతమంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ మేము చదవడానికి ప్రయత్నిస్తున్నాం సార్, బట్ కొంచెం ఇంతకు ముందున్నంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని కొంతమంది. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాం. ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ లేనప్పుడు, ఒక పరీక్షకు సంబంధించి కావచ్చు, ఒక విషయానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక క్లారిటీ లేనప్పుడు, ఒక స్పష్టత లేనప్పుడు దాని మీద మనసు పెట్టడానికి కానీ, దాని మీద పని చేయడానికి కానీ అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాదు. ఇది కామన్ సైకాలజీ మ్యాటర్. బట్ ఇక్కడ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా స్టార్ట్ అయింది. మేమంటూ ఒక బ్యాచ్ని స్టార్ట్ చేసామంటే ఏం జరిగినా సరే దాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అది మాత్రం క్లియర్ అనమాట. అంటే డిఎస్సి వరకు లేదా 1 year వరకు మేమైతే కొనసాగిస్తామని స్పష్టంగా స్టార్ట్ చేసిన రోజున చెప్పడం జరిగింది. మేము కొనసాగిస్తాం. ఎందుకు సార్ మేము రాయినప్పుడు మీరు కొనసాగించడం అని మీరు అనుకోవచ్చు, కానీ ఉంటారు. 100 మందిలో ఒక 10 మందో 5గురో లేదా 20%, 30% మేము పెట్టేటువంటి ఎగ్జామ్ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేదా ఇంగ్లీష్ గ్రామర్ ఈ సంబంధిత ఎగ్జామ్స్కి చదవాలా వద్దా అనే దాని మీద క్లారిటీ చేసుకుంటూ వెళ్దాం. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఖచ్చితంగా చదవమనే చెప్తాను. దీనికి గత అనుభవాలను ఆధారంగా చేసుకుని ఒక మాట చెబుతాను మీకు. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు, మిగతా అసిస్టెంట్లు ప్రిపరేషన్ చేసేవాళ్ళు మొన్న డిఎస్సికి తేరుకోలేని దెబ్బ పడింది. ఎక్కడంటే వాళ్ళకి మెథడాలజీలో, కంటెంట్లో, మిగతా సబ్జెక్టులో ఎక్సలెంట్ స్కోర్ వచ్చింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఏమో మిస్ అయ్యింది. పోనీ టీజీటీ, పీజీటీ సెలెక్ట్ అవుదామంటే అక్కడ ఇంగ్లీష్ ఎగ్జాము కనీసం మార్కులు తెచ్చుకోలేక, ఇక్కడ మన సోషల్ అసిస్టెంట్లో దన్నుమని 75% స్కోర్ చేసి కూడా ఇంగ్లీష్లో 30%, 40% బిలో, అసలు 20% కూడా స్కోర్ చేయలేక డిస్క్వాలిఫై అయిపోయారు. ఎంత బాధాకరమైనటువంటిది అది. సో ఇట్లాగా చాలా అనుభవాలు ఉన్నాయి. అలాగే ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా దెబ్బ కొడుతుంది, ముఖ్యంగా మనలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు. అందుకనే ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అదే ఉద్దేశంతో ఇప్పుడు స్టాప్ చేయటం అనేది ఉండదు. ఒకసారి స్టార్ట్ అయిందంటే అది కొనసాగుతూ ఉంటుంది. ఇట్లాగా మేము పెట్టేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేటువంటివి టీజీటీ ఎగ్జామ్స్లో మీరు గెలవడానికి, ఎందుకంటే మీ కంటెంట్ ఎలాగా, మిగతా అంశాలు మీరు గ్రిప్ మీకు ఎలా ఉంటుంది, ఇది మీకు ఉపయోగపడుతుంది. అలాగే పీజీటీ ఎగ్జామ్స్లో మీరు క్వాలిఫై అవ్వడానికి, ఆ పోస్ట్ మీరు సాధించడానికి, అంతెందుకు ఎస్జిటీలో సుమారు 8 మార్కులు ఇక్కడ డిసైడ్ చేస్తాయి. అలాగే మీలో చాలామంది ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి దాదాపుగా 30 నుంచి 32 మార్కులు, 35 మార్కుల మధ్యన ఇంగ్లీష్ గ్రామర్ మీద అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇతర గ్రూప్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ అనేటువంటిది కీలకమవుతుంది. దాని రీత్యా కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం. మరొకటి, రేపు మీరు ఉద్యోగం పొందిన తర్వాత ప్రభుత్వ బడుల్లో మీరు టీచర్గా నిలదొక్కుకోవాలంటే కేవలం మీకున్నటువంటి కంటెంట్ మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు కావాల్సిందే. సో ఇన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా విద్యార్థులను కొంత మేల్కొల్పే విధంగా, వాళ్ళని కొంత సంస్కరించే విధంగా, అంటే ఇంగ్లీష్ విషయంలో వాళ్ళని కొంత సంస్కరించే విధంగా, వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అనేటువంటిది మేము స్టార్ట్ చేసాం. ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. సో మీరు రాస్తారా రాయరా అనేటువంటిది మీరు క్లారిటీ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా రాయమనే చెబుతాను.
ఒక గంట చదువుకోండి లేదా ఒక అరగంట చదువుకోండి. ఇలాంటి టైంలో ఫ్రీగా చదువుకుంటే మీరు ఖచ్చితంగా రేపు మీ టీజీటీ ఎగ్జామ్స్‌లోనో లేకపోతే ఇంకో పీజీటీలోనో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంటు డిఎస్సి కొంచెం ప్రొలాంగ్ అయ్యి ఇంగ్లీష్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని కనుక పెడితే అప్పుడు కంగారు పడే కంటే ముందే మేల్కొనటం అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా విద్యార్థులారా. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి నెలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ నేను చెబుతాను చూడండి. ఇప్పుడు మార్చి 13వ తారీఖున మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది స్పీచ్ అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఒక పరీక్ష ఉంటుంది. అలాగే మార్చి నెల 16వ తారీఖున నౌన్ అండ్ ఇట్స్ కైండ్స్ మీద ఒక టెస్ట్ ఉంటుంది, కేవలం నౌను దాని యొక్క రకాల మీద. అలాగే మార్చి 19వ తారీఖున ప్రొనౌన్ అండ్ ఇట్స్ కైండ్స్ మీద ఉంటుంది. అలాగే మార్చి 22వ తారీఖున వెర్బ్ ఇట్స్ టైప్స్ ఉంటుంది. అలాగే మార్చి 25వ తారీఖున యాడ్జెక్టివ్ అండ్ ఇట్స్ టైప్స్ ఉంటుంది. తర్వాత మార్చి 28వ తారీఖున యాడ్వర్బ్స్ అండ్ ఇట్స్ టైప్స్. మార్చి 31వ తారీఖున ప్రిపోజిషన్ అండ్ ఇట్స్ టైప్స్ ఉంటుంది. ఇక తర్వాత నెల ఏప్రిల్ 3వ తారీఖున కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్, వీటి మీద పరీక్ష ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక ఎగ్జామ్ పెట్టి వదిలేయచ్చు, కానీ మేము అలా కాదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసే విధంగా ఈ యొక్క ఎగ్జామ్ పెడుతున్నాం. ఎగ్జామ్ పెట్టి వదిలేయడమే కాదు, ఎగ్జామ్ అయిన తర్వాత దాని మీద విశ్లేషణాత్మక వీడియో చేస్తున్నాం. అంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఎందుకు వచ్చింది, ఆ సమాధానమే ఎందుకు అవుతుంది అనేది వివరిస్తూ మా సార్ ఎంసీఆర్ చిరంజీవి గారు మీకు చక్కటి వివరణ అనేటువంటిది ఇస్తున్నారు కదా. కాబట్టి ఒక పక్కన పరీక్షలు రాస్తూ మరొక పక్క వీడియో క్లాసుల ద్వారా ఈ అంశాలను నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఎవరైనా ఈ యొక్క ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ కావాలంటే దిగువన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్స్ ఉంటుంది, అక్కడ పర్చేస్ చేసుకోండి విద్యార్థులారా. జై హింద్.